ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష రత్న కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. అలానే ఈ మే నెలలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మే నెలలో అసలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందమ్మా? అలానే వాళ్ళకి సంబంధించిన పరిహారాలు కూడా మాకు తెలియచేయండి. తప్పనిసరిగా అమ్మా. ముఖ్యంగా ద్వాదశ రాశుల వారి గురించి చెప్పుకునే ముందు మొట్టమొదట మనం చేయాల్సింది ఏమిటంటే కనుక ఈ మాస ఫలాలు అంటే 1/5/2024 నుంచి 31/5/2024 వరకు ఈ మాస ఫలాలు కార్యక్రమంలో మార్పులు చేర్పులు ఉంటాయి. గ్రహాల యొక్క ప్రయాణాలు ఉంటాయి. ఆ ప్రయాణాల గురించి తెలుసుకున్నాక మనం ద్వాదశ రాశుల వారి గురించి మాట్లాడుకుందాం. మొట్టమొదట మనకి మే 1వ తారీఖున గురుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఆ తర్వాత మే 11వ తారీఖున బుధుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. తర్వాత చూస్తే మే 14వ తారీఖున రవి వృషభ రాశిలోకి వృషభ సంక్రమణం జరుగుతుంది. ఆ తర్వాత మే 19వ తారీఖున శుక్రుడు వృషభంలోకి ప్రవేశిస్తున్నాడు. తర్వాత మే 31వ తారీఖున బుధుడు వృషభంలోకి ప్రవేశిస్తున్నాడు. అందువలన ఈ యొక్క గ్రహాల యొక్క గతుల వలన ద్వాదశ రాశుల వారికి ఉండేటటువంటి యోగాలు, మంచి అద్భుతమైనటువంటి అదృష్టాలు, వీటిలన్నింటి గురించి మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విశాఖ 4వ పాదం. ఆ తర్వాత చూసినట్లయితే కనుక మనకి జ్యేష్ఠ, అనురాధ కూడా వృశ్చిక రాశిలోనే ఉంటాయి. అయితే ముఖ్యంగా ఏమిటంటే కనుక చంద్రుడు చూస్తే ద్వితీయంలో ఉన్నాడు వృశ్చిక రాశి వారికి. ఈ వృశ్చిక రాశి వారికి చూస్తే అర్ధాష్టమ శని నడుస్తుంది. ఆ తర్వాత చూస్తే పంచమంలో బుధ, రాహువు, కుజుడు. వీరి వలన ఏంటంటే కనుక కాస్తంత ఎవరితో అయినా సరే అంటే ఇంట్లో తల్లిదండ్రులు, తండ్రికి కొడుక్కి మధ్య వాదోపవాదాలు, కాస్తంత డిస్కషన్స్ అయితే జరుగుతూనే ఉంటాయి. తర్వాత షష్టమంలో చూస్తేనేమో శుక్రుడు, రవి, గురుడు. అయితే గురువు 1వ తారీఖున మారబోతున్నాడు, అంటే సప్తమ స్థానానికి మారుతున్నాడు. అందువల్ల కాస్త వీళ్ళకి అంటే ఏంటంటే గురుబలం కొంచెం పెరుగుతుంది అని చెప్పొచ్చు. 180 డిగ్రీలతో చూస్తున్నాడు కదా, బలం పెరుగుతుంది అని చెప్పొచ్చు. తర్వాత ఏంటంటే కనుక ముఖ్యంగా 11th హౌస్లో చూస్తే కేతు ఉన్నాడు. సరే, వృశ్చిక రాశి వారికి కిందటి మాసం కంట ఈ మాసంలో వచ్చి ఈ మార్పులు చేర్పుల వలన ఏ విధంగా కలిసి వస్తుందనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా ఏమిటంటే కనుక గురుడు 1వ తారీఖు నుంచి ఉపకారం చేయడానికి నేను రెడీ అంటున్నాడు. అందువలన అమ్మయ్య, మనం ఇప్పటి వరకు గడిపింది ఒక ఎత్తు, ఇక ముందు గురువుగారి దృష్టితో మనం బాగానే ఉంటాం సుమా అనేది హ్యాపీగా గుడ్ న్యూస్ కింద మనం చెప్పుకోవచ్చు. ఇక రెండో విషయానికి వస్తే కనుక అన్ని రంగాల వారికి కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి మీ యొక్క బాధలు పోయాయి, కష్టాలు పోయాయి, నష్టాలు పోయాయి, యోగాలు పోయాయి, అన్నీ మంచిగా ఉంటారు మే నెల నుంచి అంటారు. అంత మంచి మార్పులు కనపడుతున్నాయి. వృత్తుల్లో ఉన్నా, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా, రాజకీయంగా ఉన్నా, పాత్రికేయ మిత్రులైనా ఎవరైనప్పటికీ కూడా ఏ రంగాల్లో ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి సాధించగలరు అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక కొన్ని అంటే ఏంటంటే కనుక విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాలు పెరుగుతాయి. విదేశీయానం కూడా డెవలప్, వీళ్ళు ప్రయత్నం చేస్తే వెళ్ళిపోతారు. ఆ విషయంలో కూడా గుడ్ న్యూస్. తర్వాత రెండవ విషయం ఏమిటంటే కనుక ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, అంటే కొంతమంది అంటూ ఉంటారు కదా, పట్టిందల్లా బంగారం అంటాం. ఆ విధంగా కలిసి వస్తుంది వీళ్ళకి మే నెలలో. భార్య పరంగా భర్తకి, భర్త పరంగా భార్యకి కూడా కొంచెం బాగుంటుంది అన్ని విధాలకు కూడా. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక వివాహ ఉద్యోగ ప్రయత్నాలకి మాత్రం అనుకూలమైనటువంటి పరిస్థితి. అందువల్ల ఏదైనా ప్రయత్నం చేస్తే వివాహాలు ఓకే అంటే ఏమిటంటే ఇది మరి మూడాలు కదా అని అనుకుంటూ ఉంటారు కదా, కానీ కొంచెం కాస్త మించి మాట అయితే కనుక జరుపుకోవచ్చు. ఎక్కడన్నా బయట అన్నా సరే, ఏ గుళ్ళోనో ఏ గోపురంలోనో అన్నట్టు మీరు కలుసుకొని చక్కగా మాట్లాడుకోవచ్చు. ఆ విషయంలో ఏం పర్వాలేదు. ఆరోగ్య సమస్యలు ఉన్నాయేమో? ఆరోగ్య సమస్యల దగ్గరికి వస్తుల్లోకి ఏంటంటే కనుక ఇప్పుడు కలిసి వచ్చే కాలం వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుందమ్మా? అన్నీ బాగానే ఉంటాయి.
కదా. అందుకని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్ప ఎక్కువ ఏమీ లేదు. అందువల్ల పర్వాలేదు. అయినప్పటికీ కూడా ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం అన్నట్లుగా ఆదిత్యాన్ని ఆరాధించడం అనేది చాలా చెప్పదగిన సూచన. అందువల్ల ఏంటంటే సూర్య భగవానుడి ఆరాధన చాలా శ్రేష్టం వృశ్చిక రాశి వారికి. ఎందువల్ల అంటే చిన్న చిన్న చికాకులు, చిన్న చిన్న అనారోగ్యాలు, తలనొప్పి లాంటివి ఏదైనా వచ్చినా కూడా అధిగమించగలుగుతారు. తర్వాత విషయం ఏమిటంటే కనుక కొంచెం అన్ని రంగాల వాళ్ళకి కూడా బాగుంటుంది కాబట్టి, ఉన్నత విద్యా అవకాశాలు కూడా పిల్లలకు కూడా బాగుంటాయి కాబట్టి అన్ని విధాలా కూడా అందరికీ కూడా ప్రతికూలత లేదు, ఆర్థికంగా బాగుంటుంది. అందువల్ల ఈ శని భగవానుడు చేసేటటువంటి చిన్న చిన్న చికాకులు ఉంటాయి కదా, అవి ఈ గురు దృష్టి వలన చాలా వరకు ఉపశమనం కలుగుతుంది. అమ్మయ్య కొంచెం బయటపడ్డాం, ఈ నెల చాలా బాగుంది అని అనుకునేలాగా ఉంటారు. తర్వాత వృత్తి ఉద్యోగాల అందు కూడా పక్కన ఉన్నటువంటి వాళ్ళు సహోద్యోగులు మనల్ని టెన్షన్ పెడతారు. అది తట్టుకుంటే, ఆ ఒత్తిడి తట్టుకుంటే నీకు అంత హ్యాపీ. కానీ ఆ ఒత్తిడి తట్టుకోవడానికి కొంచెం ఏంటంటే కనుక మెళకువలు కావాలి. ఎలాంటి మెళకువలు అంటే లౌకిక జగత్తులో మనిషి బ్రతకాలి, జీవన విధానంలో ముందుకెళ్ళాలంటే అన్నింటికీ ఎస్ఎస్ అనుకుంటూ దాన్ని చేసేది తను చేయాలి. అలాంటి లౌకికం ఉంటేనే బ్రహ్మాండంగా రాణిస్తారు. అలానే ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉండొచ్చమ్మా మే నెలలో? కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి కోర్టుకి ఎలాగా సెలవులే కాబట్టి పెద్ద దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ కూడా పరిస్థితులు బాగానే ఉన్నాయి కాబట్టి సుముఖంగానే ఉండే అవకాశం ఎక్కువ కనపడుతుంది. మీ రాశి వారికి ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదమ్మా? ఎలాంటి చేసుకోవాలి? ఈ రాశి వారికి ముఖ్యంగా ఏమిటంటే కనుక ఈ 7th హౌస్కి వచ్చినటువంటి గురువు గారికి సంబంధించి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః, శివాయ గురవే నమః శివారాధన చేయడం 100% బాగుంటుంది. దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినడం చాలా మంచిది. ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక కొంచెం ఇంట్లో కూడా ధనాభివృద్ధి కూడా జరగాలి కాబట్టి లక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తే అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది. ఎవరికైనా పేదవాళ్ళకి గురువారం నాడు భోజనం దానం చేయండి. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.